అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? యేసు ప్రభు నామమున అందరికి వదనాలు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక వార్త వింటున్నాను. ఆ వార్త ఏమిటంటే, అమెరికా నుంచి మన భారతీయులను, ఇండియన్స్ని ట్రంప్ రిటర్న్ పంపిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, భారతీయులు అమెరికాకి వెళ్ళిన తర్వాత వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇండియాకి రాకపోవడం, తద్వారా అక్కడ వాళ్ళు అక్రమంగా నివాసం చేస్తూ జీవిస్తున్నారు. తద్వారా అమెరికన్స్ చాలామందిని ఆమోదించారు. ట్రంప్ కూడా దీన్ని ఆమోదించాడు. ఎందుకంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ జాబులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు, అక్కడ స్థిరపడాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కారణాలు. కనుక సహజంగా ఆ తెల్ల జాతి వారి మధ్య మన ఇండియన్స్ వెళ్ళి నివాసం చేయడము, అక్కడ ఉంటూ జాబులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ అభివృద్ధి చెందుతుంటే సహజంగా మనుషులకి అసూయ ఉంటుంది. మీరు మా దేశానికి వచ్చి మీరు బాగుపడుతున్నారనే అభిప్రాయం ఉంటుంది. కనుక ఆ అభిప్రాయం ఒకటి. రెండోది, అక్రమంగా నివాసం చేయడము ఇంకా వారి కోపం అధికమవడానికి కారణం. ఈ కారణాల చేత వారు అక్కడ నుంచి ఇండియాకి ఇండియన్స్ పంపిస్తున్నారు. స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టకుండా అక్కడ వారు చదువుకుంటూ తర్వాత వారు అక్కడ పెట్రోల్ బంకుల్లో, హోటల్స్లో ఇతరత్ర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇదంతా అక్రమం. కనుక చదువుకోవడానికి పోయిన వాళ్ళు పూర్తిగా చదువుకోవాలి, డబ్బుని ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్ పంపించాలి. ఇది ఉన్న పరిస్థితి. లేదంటే సఫిషియెంట్గా డబ్బున్న వాళ్ళు వెళ్ళి చదువుకోవాలి. కనుక ఇది కూడా అక్రమం. కనుక ఈ అక్రమాలన్నిటినీ అమెరికన్స్ గుర్తించారు. ముందుగా ట్రంప్ చాలా మొండివాడు. ఏ విషయంలో అంటే అమెరికా ఫస్ట్ అంటాడు, తర్వాత మిగతాది అంటాడు. ఇది ట్రంప్ యొక్క అభిప్రాయం. ఎవరైనా వారి దేశ క్షేమం కోరుతారు. ఏ దేశాది నేత అయినా వారి దేశం యొక్క ప్రయోజనం మొదట అంటాడు, తర్వాత మిగతా వారి గురించి మాట్లాడతారు. కనుక ఇది చాలా శోచనీయం, ఇదంతా బాధాకరం. నాతోటి భారతీయులు ఈ విధంగా ఇబ్బంది పడడం. కానీ మనకు ఇందులో మనం ఏం చేయలేం. ఆల్రెడీ అమెరికా నుంచి ఒక యుద్ధ విమానంలో ఇండియన్స్ని రిటర్న్ పంపించడం జరిగింది అని చెప్పారు టీవీలో, వార్తా ఛానల్స్లో. కానీ ప్రియులారా, ఇందులో నా అభిప్రాయం ఏంటంటే, ఈ విషయమే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, భారతీయులుగా మనము మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలి. భారతదేశ నాయకులు, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, సహకార మంత్రులు కానీ, మరియు గవర్నమెంట్ అధికారులు కానీ, వీళ్ళందరూ మన స్వజాతీయులు. వీరందరూ భారతీయులు. అందులో నేను కూడా ఒకరిని. కనుక నా అభిప్రాయం ఏంటంటే, ఈ విషయంలో మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలి. మన దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి, బాగుపడాలి. దాని కొరకు ఏమి చేయాలో అది ముఖ్యంగా నాయకులు, అధికారులు చేయాలి. మనం కూడా భారతీయులుగా లోకల్గా బాగా చదువుకోవాలి, జ్ఞానం పెంపొందింపజేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము స్వయం ఉపాధి కలిగి ఉండాలి. కనుక మన దేశము దేవుని కృపను బట్టి అన్ని వనరులు ఉన్న దేశం. ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, జపాన్ దేశం తీసుకుంటే చాలా చిన్న దేశం. మనలాగా సహజ వనరులు గల దేశం కాదు. మన దేశంలో చాలా పెద్ద భూభాగం ఉంది. మరియు మా దేశంలో జీవనదులు ఉన్నాయి. మన దేశంలో
ఆ, అన్ని కాలాలలో కూడా మనము మనుగడ సాగించగలం. సమశీతోష్ణ స్థితి గల దేశం అంది. కనుక మన దేశం చాలా గొప్ప దేశం. దేవుడు మనకు మంచి కృపనిచ్చాడు ఈ విషయంలో. కనుక మన దేశంలో ఉన్న వనరులను మనం వినియోగించుకొని మన దేశ క్షేమం కోరి మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ మన దేశం డెవలప్ అయితే మన దేశం నుంచి మన భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళనవసరం లేదు. ఉదాహరణకి అమెరికన్స్ ఇండియాకు వచ్చి జాబులు చేస్తారా? నేను విన్నది ఏంటంటే దాదాపుగా 50 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో నివాసం చేస్తున్నారు విన్నాను. అందులో అనేకులు గ్రీన్ కార్డు హోల్డర్స్ మరియు అక్కడి దేశపు పౌరస్థితి పొందారు. అక్కడి దేశపు పౌరులుగా మార్చబడ్డారు. చాలా సంతోషం. కానీ అమెరికన్స్ మన ఇండియాకి రారు. అమెరికన్స్ ఇండియాలో స్థిరపడతారా? అమెరికన్స్ ఇండియాలో జాబులు చేసి ఇష్టపడతారా? కాదు. మనము మా దేశంలో అమెరికన్స్ చూడలేము ఎక్కువ శాతం. ఏదో ట్రావెల్ రూపంలో వస్తారు, ట్రావెల్ చేయడానికి దేశ సందర్శనార్థం వస్తారు అంతే తప్ప ఇక్కడ ఇండియాలో జాబులు చేసి ఇష్టపడరు. ఎందుకంటే అమెరికా మన దేశం కన్నా చాలా చాలా డెవలప్ చెందిన దేశం, సకల సౌకర్యాలు గల దేశం, చాలా ఆహ్లాదకరమైన దేశం. అమెరికాకు పోవడానికి అందరూ ఇష్టపడతారు తప్ప అమెరికన్స్ ఇండియాకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే అదేం చాలా డెవలప్ చెందింది. కనుక మన ఇల్లు చాలా శుభ్రంగా ఆహ్లాదకరంగా సకల వనరులతో ఉన్నప్పుడు మన ఇంటిని బాగా అలంకరించుకున్నప్పుడు, మన ఇంట్లో సకల సంపదలు ఉన్నప్పుడు, మన ఇల్లు చాలా సౌకర్యంగా ఉన్నప్పుడు మన పిల్లలు బయట ఇంటికి ఎందుకు పోతారు? బయట ఇల్లు మన ఇంటికన్నా బాగలేదు అనుకోండి సపోజ్. అప్పుడు మన పిల్లలు బయట ఇంటికి ఎందుకు పోతారు? మన పిల్లలు బయటికి ఇంటికి పోరు. ఎందుకంటే మన ఇల్లు చాలా బాగుంది పక్క ఇంటికన్నా. అలాగనే మన దేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ఇందులో ప్రభుత్వ వారు, దేశ నాయకులు, అధికారులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. వారు ఈ దేశం డెవలప్ కొరకు ప్రయాసపడాలి. ఇది మనకు చాలా అవమానకరం. ఈ విధంగా భారతీయులను గంటి వేయడం అమెరికా నుంచి. ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకున్నది. ఏమనంటే అక్రమ వలసలను మేము సమర్థించమని. నిజమే, చాలా సంతోషం. భారతీయులు ఇండియాకి వస్తున్నారు. కనుక ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. మరియు అమెరికాకి వెళ్ళిన వారు ఉన్నపాటు ఇండియాకి రావడము, వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల సమస్యలు ఎదుర్కోవడము ఇందాక చూస్తూ వచ్చాను యూట్యూబ్లో విశ్లేషకులు చెప్తూ ఉంటే. ఇండియాకి వచ్చిన వెంటనే వారిని దేశంలోకి అనుమతించారు, వారిని క్వారంటైన్ చేస్తారు. ఎట్లా వెళ్ళారు అమెరికాకి, ఎందుకు వెళ్ళారు అమెరికాకి, ఎంతకాలం ఉన్నారు అమెరికాలో, అక్కడ మీ పరిస్థితులు ఏంటి, ఏమైనా నేర చరిత్ర ఉన్నదా, ఇవన్నీ చూస్తారో విన్నాను. తద్వారా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక తలపు ఏంటంటే తప్పు ఎప్పటికైనా ముప్పు తెస్తారు. ఇది నిజం. అక్రమము అన్నది చాలా చాలా తీవ్ర నష్టాలకి గురి తెస్తుంది, ఇప్పటికి కాకపోయినా తర్వాత అయినా. కనుక సత్యం సత్యమే. విషయము కొద్దిగా తీసుకున్నా ఒక రోజున అది మనకు హాని చేస్తుంది. కనుక ఇది మనం చూస్తుంటాం. మనుషులు రకరకాల శరీరానికి హాని చేసే పదార్థాలు తీసుకుంటారు. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇతరత్ర అవన్నీ శరీరానికి హాని చేస్తాయి. అలాగున అక్రమం ఉన్నది మనుషులకి చివరిగా గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. కనుక దయచేసి ఈ వీడియో గమనించండి. వీడియోలో నా బాధను నా బాధ అంటే నా వేదన, నా దేశ ప్రజలు, నా భారతీయులు ఈ విధంగా ఇబ్బందుల పాలు కాకూడదని కోరుకుంటున్నాను. కనుక మన దేశాన్ని డెవలప్ చేసుకుందాం. అన్ని రంగాలలో మన దేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. ముఖ్యంగా పేరెంట్స్ మా పిల్లలు బాగా చదివించాలి. వారికి మంచి చదువులు కావాలి. చదువు ద్వారానే, జ్ఞానం ద్వారానే అభివృద్ధి. చాలామంది ఇండియన్స్ అమెరికాకి పోతారు చదువుకోవడానికి. ఎందుకు? ఇక్కడ లేదా చదువు, ఇక్కడ అటువంటి చదువు లేదనే. కానీ మన దేశంలో
అన్ని విధాలుగా సకల సౌకర్యాలు ఉన్నప్పుడు మంచి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఆ విధంగా అందరికీ జ్ఞానము పెంపొందింపచేసే విధంగా మన దేశంలో సకల సౌకర్యాలు ఉన్నప్పుడు మన దేశస్తులు బయటకు పోనవసరం లేదు. కనుక ఈ వీడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.